హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అందులో మనం కాకర బీరకాయ వేసాము ఒక హాఫ్ ఎకర్లో. అయితే సాళ్ళు మనం డిఫరెంట్గా వేసుకున్నామండి, ఎందుకంటే ఒకదానికి వచ్చిన వైరస్ ఇంకో దానికి అటాక్ కాకుండా మనం ఫస్ట్ 2 సార్లు బీర, తర్వాత 2 సార్లు కాకర, మళ్ళీ 2 సార్లు బీర, మళ్ళీ 2 సార్లు కాకర, ఈ రకంగా వేసుకున్నాము. ఇది చూడాలి ఈసారి దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఎట్లుంటుంది అనేది. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో మనం ఇంకొకటి చేసి చెప్తున్నాండి. దానికోసం మనం స్టేకింగ్ చేస్తున్నాం ఇప్పుడు. దానికోసం ఈ కర్రలు ఇవన్నీ నాటుతున్నాము. కర్రలు కూడా అందరూ మనం స్ట్రైట్గా ఒకదాని లైన్ తీసుకొని దాని మీద స్ట్రైట్గా వేసుకుంటారు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే 2 సార్లకు ఒకటి 2 కర్రలు జాయింట్ చేసి సెంటర్లో దానికి సంబంధించిన వైర్ను లాక్కొని, ఈ వైర్ అండి, ఇది మనకు ఆన్లైన్లో తీసుకున్నాము. దీన్ని చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఒక 5-6 ఇయర్స్ మనకు వస్తుంది అన్నట్టు వ్యాలిడిటీ. మనం మళ్ళీ వాడుకోవచ్చు. దాని మీద ప్లాస్టిక్ కోటింగ్ వస్తుంది, జంగు పట్టకుండా. కింద కర్రలకేమో నార్మల్ జే వైర్ 90 రూపీస్ కేజీ లెక్క పడింది, అది తీసుకొచ్చి కట్టాము. రిమైనింగ్ అంతా అటు ఆ కర్రకి 2, ఈ కర్రకి 2 లాగా వేసాను. వేసి దానికి మధ్యలో ఫస్ట్ ఏం చేశానంటే ఇలా తాళ్ళు కట్టానండి. ఈ తాళ్ళు కట్టి కింద నుంచి తీగని మీదకి ఎక్కించి, ఆ తర్వాత ఈ తాళ్ళతోటి మీద దాకా ఎక్కినాక ఆ తీగ ఎటు పోవాలన్నా దానికి అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ డౌన్ రావడం లేకపోతే కిందికి మీద పోవడం జరుగుతుంది. మళ్ళీ ఆలోచించి ఏం చేశానంటే దీనికోసం జాలి తీసుకొచ్చాను. ఇక జాలి తీసుకొచ్చి జాలి వేయడం జరిగింది. ఫస్ట్ మొలక చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఈ తాళ్ళతో కట్టి ఆ తీగని మీదకి పంపించాను. ఎప్పుడైతే ఫస్ట్ సీకుకు వచ్చిందో తట్టిన తర్వాత ఆ నుంచి మీదకి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే మళ్ళీ ఈ జాలి తీసుకొచ్చాను. ఇక ఈ జాలి మనకు సెకండ్ హ్యాండ్లో వేరే దగ్గర దొరికితే ఒక రైతు దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. మనకు ఇది 200 రూపీస్ కేజీ లెక్క పడింది. మామూలుగా మార్కెట్ అయితే 400 రూపీస్ కేజీ లెక్క ఉంది. సో ఈ జాలి వేసిన తర్వాత కొంచెం నీట్గా మంచిగా బయటకు వెళ్తున్నాయండి. ఇది మనం చేను పెద్దగా అయిన తర్వాత తీసిన వీడియో. ఇప్పుడు ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కలిపి ఒకటి వీడియో చేయాలని చెప్పి ఇంతవరకు మనం కాకర బీరకు సంబంధించింది ఏం వీడియో పెట్టలేదు. అంత కలిపి ఒకసారి పెడదామని ఇట్లా. అయితే మనం వేసుకున్న కర్రలకి మళ్ళీ సపోర్ట్ వేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనము 3 లైన్స్ మాత్రమే వేసుకున్నాం కర్రలు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. మనకు మధ్యలో డౌన్ కావడం, బీరకు చాలా ఎఫెక్ట్గా బరువు అయిపోయింది. కాకర కంటే అంత ఆకు ఎక్కువ ఉండదు కాబట్టి అంతగానం కాలేదు, కానీ బీరకు చాలా బరువు ఎక్కువ అయిపోయి మధ్యలో వంగిపోవడం వల్ల మళ్ళీ మనం బాయికాడ ఉన్న అక్కడెక్కడ కర్రలు కొట్టుకొచ్చి మళ్ళీ సపోర్ట్లు పెట్టడం జరిగింది. దానివల్ల ఇప్పుడు కొంచెం నిలబడింది. మామూలుగా ఇది మనం 10 ఫీట్ల కర్రలు పెట్టాం, మధ్యలో ఇక దాన్ని 6 ఫీట్లకు బెండ్ అయిపోయింది. 6 ఫీట్ల కర్రలు కొట్టుకొచ్చి 6 ఫీట్ కట్లర్ పెట్టాం. తర్వాత ఇట్లా దీన్ని ఆ జాలిని తీసుకొచ్చి ఇట్లా మళ్ళీ కింది లాస్ట్ మనం ఫస్ట్ కట్టిన వైర్కి కట్టడం జరిగింది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.